తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంతకు ముందు వచ్చిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఎంత తీవ్రంగా నిరాశపరిచిందో అందరికీ తెలుసు. బోరింగ్ నరేషన్తో నీరసం వచ్చేలా చేసిన ఆ సినిమా ఎలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వలేదు. ఏదో తమిళ ఆడియన్స్ దీనిని బాహుబలితో పోలుస్తూ డబ్బా కొట్టుకున్నారే తప్ప అంత సీన్ లేదని సినిమా రిలీజ్ అయ్యాక తేలిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండో భాగమైన ఆకట్టుకుందా లేక మొదటి భాగం తరహాలోనే జెండా ఎత్తేసిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం స్టార్ట్ అవుతుంది. సముద్రంలో మునిగిన పొన్నియిన్ సెల్వన్ను ఊమై రాణి కాపాడడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ఊమై రాణి ఎవరు? ఊమై రాణి మరియు నందిని ఒకే పోలికలు కలిగి ఉండడానికి గల కారణాలేమిటి? అసలు ఊమై రాణికి చోళులతో ఉన్న లింక్ ఏమిటి? తన తండ్రిని చంపినందుకు ఆదిత్య కరికాలన్ మరియు చోళులపై నందిని తన ప్రతీకారం తీర్చుకుందా? చోళుల సామ్రాజ్యానికి మధురాంకతను రాజుని చేయాలన్న శరత్ కుమార్ పంతం నెగ్గుతుందా? వీరి ప్లాన్స్ తిప్పికొట్టడానికి వల్లవరాయతో కలిసి కుందవై వేసిన ఎత్తుగడలు ఏమిటి? చివరికి చోళ సామ్రాజ్యానికి పొన్నియిన్ సెల్వన్ ఎలా పట్టాభిషిక్తుడు అవుతాడు అనే అంశాలతో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. అనాలిసిస్: ఒక చారిత్రాత్మక సినిమా తీయాలంటే ఒక పెద్ద డైరెక్టర్, 10 మంది స్టార్ నటీనటులు ఉంటే సరిపోదు. బలమైన కథతో పాటు అంతే టైట్ స్క్రీన్ ప్లే ఉండాలి. చివరి వరకు సినిమాను ఉత్కంఠభరితంగా నడిపిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలగాలి. పొన్నియిన్ సెల్వన్ స్టోరీ వినడానికి, పుస్తకాల్లో చదవడానికి చాలా బాగుంటుంది. కానీ దాన్ని వెండితెరపై ప్రజెంట్ చేసిన విధానమే పూర్తిగా తేడా కొట్టేసింది. అసలు ఎక్కడా ఎంగేజింగ్గా అనిపించదు. పరమ బోరింగ్గా ఈ సినిమా సాగుతుంది. కేవలం ఇటుకలు పేర్చిన ఇల్లు చూడ్డానికి ఎలా ఉంటుంది? చండాలంగా కనిపిస్తుంది. పైగా అది బలంగా కూడా ఉండదు. ఈ సినిమా పరిస్థితి కూడా అంతే. చూడ్డానికేమో భారీ స్టార్ క్యాస్ట్, పేరుగాంచిన డైరెక్టర్, గొప్ప స్టోరీ ఉన్నప్పటికీ పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మాత్రం టోటల్గా మిస్ అయ్యింది. ఈ సినిమాను ఇంట్రెస్టింగ్గా చివరి వరకు ఉత్కంఠభరితంగా మలచడంలో డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యాడు. అక్కడక్కడ కొన్ని సీన్లు కిక్ ఇస్తాయేమో కానీ ఓవరాల్గా సినిమా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి చారిత్రాత్మక సినిమాల్లో జనాలు గ్రాండియర్తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు కోరుకుంటారు. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా సాటిస్ఫై చేసేలా ఉండాలి. కానీ ఈ సినిమాలో ఆ అంశాలన్నీ బెడిసి కొట్టాయి. అక్కడక్కడ కొన్ని విజువల్స్ వావ్ అనిపిస్తే మిగతావన్నీ సిల్లీగా అనిపిస్తాయి. ఇక యాక్షన్ సీన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతే బెటర్. ఏ ఒక్క యాక్షన్ సీన్ కూడా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని ఇవ్వవు, నిట్టూరుస్తాయి. ఒకప్పుడు సీరియల్స్లో ఫైట్లు ఎంత కామెడీగా ఉండేవో అంతే పిచ్చి పిచ్చిగా ఇందులో ఫైట్ సీన్లు ఉంటాయి. ఏదైనా యాక్షన్ సీన్ చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లేలా ఎగ్జైటింగ్గా అనిపించాలి. కానీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఛీ దీని అమ్మ జీవితం, ఎప్పుడు ముగుస్తాయిరా బాబు ఈ సీన్లు అనేలా వరస్ట్గా ఉంటాయి. క్యారెక్టరైజేషన్ కూడా సరిగ్గా లేదు. ఏ పాత్ర ఎప్పుడు వస్తుందో, ఆ పాత్ర ఎందుకలా బిహేవ్ చేస్తుందో అనే క్లారిటీ లేకుండా గందరగోళంగా సాగుతుంది. కొన్ని పాత్రలకైతే సరైన ముగింపు కూడా ఇవ్వలేదు. ఈ సినిమాకు మరో పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే రన్ టైం చాలా ఎక్కువగా ఉండడం. అసలే సినిమా బోరింగ్గా ఉందంటే రన్ టైం ఎక్కువ పెట్టేసి మరింత నీరసించిపోయేలా చేశారు. కనీసం రన్ టైం అయినా తక్కువగా ఉండుంటే ఈ సినిమా కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో. ఓవరాల్గా చెప్పుకోవాలంటే అక్కడక్కడ కొన్ని ట్విస్టులు, ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. కానీ టోటల్గా సినిమా మాత్రం జెండా పైకపిరాజే. సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ పొన్నియిన్ సెల్వన్ బాహుబలిని చూసి పెట్టుకున్న మరో వాత. ఏదో బాహుబలిని బీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీశారు కానీ బాహుబలికి ఇది గోరంతా కూడా సరిపోదు. ఇక నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో ఎంతమంది నటీనటులు ఉన్నారో అందరికీ తెలుసు. నటన పరంగా అందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కానీ క్యారెక్టరైజేషన్లే
తేడా కొట్టేశాయి. హీరోయిన్లు అందంగా కనిపించడమే కాదు, అభినయంతో కూడా మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ చారిత్రాత్మక సినిమాకు సరిపడా గ్రాండ్ విజువల్స్ అయితే లేవు. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో చాలా కత్తెరలు వేయాల్సింది. సోది మొత్తం తీసేసి అసలు కథకు సంబంధించిన సీన్లు పెట్టి ఉంటే కాస్త బాగుండేది. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలే సోసోగా ఉన్నాయి. ఫైనల్గా మణిరత్నం గురించి మాట్లాడితే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, కానీ ఆ స్థాయిలో మాత్రం సినిమాని ప్రజెంట్ చేయలేకపోయారు. అయిపోయి